నా రైట్ సైడ్ చూడు రా అయ్యా, తేజావాస్ గ్లేషియర్ అంట అది. ఏంద్రా ఎదురుగా చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ ఉందో. హే గుర్రం, కాశ్మీరీ గుర్రం, నన్ను ఎక్కించుకుంటావా? కాళ్ళు లేచి పెట్టింది తడేలు మంది అన్నది అనుకో వెనకలికి వెళ్ళి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. సో ఈరోజైతే డే 12 ఫ్రమ్ దాల్ లేక్. ఇప్పుడు కూడా హౌస్ బోట్లోనే ఉన్నా. సో బట్టలు కూడా అన్నీ ప్యాక్ చేసేసిన. ఇదిగోండి, ఇప్పుడు బోట్ వస్తుంది మనల్ని పికప్ చేసుకునికే. ఇడికెళ్ళి సీదా బండి దగ్గర పోయి బండిలో సామాన్ పెట్టేసి అక్కడ నుండి మనం సోన్మార్గ్ స్టార్ట్ అవుదాం. ఇవాళ కూడా కొంచెం లేట్ అయింది. నేను అనుకున్న టైం కంటే ఒక 10-15 మినిట్స్ లేట్ అయింది అంతే, కానీ పర్ఫెక్టే ఉంది. సోన్మార్గ్ ఇక్కడ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. మార్నింగ్ వ్యూ చూపిస్తానండి. 8:30 అవుతుంది. సో మళ్ళా మన బండి ఆడ పార్క్ చేసినాం కదా, ఆడికైతే పోతున్నా యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బోట్. ఈరోజు కొంచెం ఎండ ఉంది, ఎందుకన్నా మంచిదని చెప్పి నేను లైనర్లు కూడా వేసుకున్నా, థర్మల్ లైనర్లు. ద మోటో బ్లాగ్ ఇప్పుడైతే మొత్తం ప్యాకేజ్ చేసే వరకు దగ్గర హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇక్కడికి స్టార్ట్ అయిపోతున్నా. సోన్మార్గ్ వచ్చి 2 hours డిస్టెన్స్, 87 కిలోమీటర్స్. లైనర్లు వేసుకున్నా కదా, ఈ అమ్మ ఉబ్బరిస్తుంది వస్తుంది. పొద్దుగా లేచినప్పుడేమో ఫుల్ చల్లగా ఉండే, ఇప్పుడేమో ఫుల్ ఉబ్బరిస్తుంది. లైనర్లు వేసుకున్నందుకు శ్రీనగర్ని విడిచి పోతున్నాం. బాయ్ శ్రీనగర్. కానీ నాకైతే మస్తు అనిపించింది అండ్ మస్తు సేఫ్ ఉంది. నాకైతే ఎక్కడ ప్రాబ్లం లేదు. రావాలనుకున్న వాళ్ళు ప్రాబ్లం లేకుండా రావచ్చు. అండ్ ఇక్కడ మనుషులు కూడా చాలా మంచిగా ఉన్నారు. నా బోట్ ఆయన అయితే సూపర్, అసలు ఆయనకి పేరు కూడా పెట్టద్దు, జబర్దస్త్. ఇప్పటివరకు నేను ఎంతమంది హోస్ట్లను చూసినా ఈయన బెస్ట్ హోస్ట్ అని చెప్తా. నా బోట్ హౌస్ది జబర్దస్త్ ఉంది. రేపటి నుండి మన అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్ నాన్ స్టాప్. ఇడికెంచి రైట్. బండి సౌండ్ అంతా పోయినాక పికప్ కూడా మంచిగా ఉంది. అసలు ఇంజన్ సౌండ్ ఏం వస్తలేదు, బట్ ఒక 200-300 కిలోమీటర్స్ అయితే కొంచెం మెల్లగా నడపాలి. ఇప్పుడు ఎట్లన్నా స్పీడ్ పోదామన్నా మనకు అంతా రోడ్లు ముందు ఉన్నాయి, సో ప్రాబ్లం ఏం లేదు ఇంజన్కి కూడా. ఇప్పుడు సుకూన్గా మనం స్పిట్టి కూడా కొట్టుకోవచ్చు. ఆల్ సెట్ ఉన్నాం, మనం అన్నీ తీసేసుకున్నా. నేను ఏమేమి కావాలి క్యాంపింగ్కి సంబంధించిన నిన్ననే. కాశ్మీర్ సిటీలో కూడా కొంచెం అంత ట్రాఫిక్ ఉంది. కొంతమంది టూరిస్టులు లోకల్తో కలుపుకొని, టూరిస్టులు అంత లేరు కానీ, బట్ ఓకే మెల్లమెల్లగా పికప్ అవుతుంది. కానీ నైట్ కాగానే మాత్రం చలి తీవ్రంగా అయిపోతుంది భయ్యా. నైట్ మాత్రం సుక్కలు కనిపించినాయి నాకు. హైదరాబాద్ చూసిరా, పీపుల్ కూడా చాలా వెల్కమింగ్ ఉర్రు. సో కాశ్మీర్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, మీరు అన్నీ మూసుకొని రావచ్చు. ఇంట్లో కూర్చొని భయపడుకుంటా అవి ఏం లేదు. నేను కొన్ని రిమోట్ ఏరియాస్కి పోయినా, వాళ్ళతో క్రికెట్ ఆడినా, ఇంకా చాలా చేసినా కానీ నేను చెప్పుకోలేను. బట్ మంచిగా ఉన్నారు పీపుల్ కూడా.
ఒకటి ఏంటంటే కొన్ని సామాన్లు మనము లాల్ చౌక్లో కొంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. అది ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగతా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, నా బండి 3 days అన్నాడు. ఆయనకు అడిగిన అన్న జర చెయ్యి ప్లీజ్ అది ఇది అంటే ఒక్క రోజులో బండి మంచిగా చేసి ఇచ్చిండు. 3000 ఏమో అయ్యింది అంతే. హైదరాబాద్ ఉన్న పిచ్చినా కొడుకులు దొడ్డంగా చేసి పడేసారు. అయితే తీసుకుంటున్నాం మళ్ళీ సర్వీస్ సెంటర్ దగ్గరికి. ఎందుకంటే సస్పెన్షన్ ఇట్లా తెస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అది కూడా చెక్ చేసుకుంటే బండి మొత్తం అయిపోతుంది కదా. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ల పైన కూడా స్పీడ్ బ్రేకర్ ఇట్లా ఎత్తేస్తున్నది. నిన్ననే గమనించిన కానీ లైట్ తీసుకున్నా కానీ అలా అటే పోతున్నా కదా. ఎందుకన్నా మంచిది. ఇప్పుడు నేను పోయేది కూడా సోన్మార్గ్ కూడా మన సర్వీస్ సెంటర్ అక్కడ నుండే పోవాలి. సో అట్లా అని ఒకసారి అక్కడ చూపించేసుకొని మీకు కూడా చూపించినాయి కదా సర్వీస్ సెంటర్ మొన్న వీడియోలో. వాళ్ళు మాత్రం జబర్దస్తున్నారు భయ్యా. ఇప్పుడు ఫోన్ చేసిన ఆయనకు రండి ఒకసారి చెక్ చేస్తా అని అన్నాడు. సో ఆడికే పోతున్నా. 10 kilometers ఉంది ఇక్కడికి వెళ్ళి. బండి అయితే ఫుల్ కండిషన్ ఉంది. మంచి చేసి సర్వీసింగ్ ఈడైతే. ఇదే సర్వీస్ సెంటర్. ఈయననే మన బండి చేసింది. राजा भाई हाँ 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 రైట్ ఫిర్ మిలేంగే. ఈయననే మన బండి సర్వీసింగ్ చేసింది. మంచిగా చేసిండు. కానీ చెప్తున్నా కదా భయ్యా, మన హైదరాబాద్ వేస్ట్ సర్వీస్ సెంటర్, లవడల సర్వీస్ సెంటర్లు చెప్తున్నా. నేను పోగానే టిఫిన్ చేయమంటున్నారు, ఇప్పుడు వచ్చేటప్పుడు లంచ్ చేయమన్నారు. నేను ఇప్పటివరకు ఎన్ని సర్వీస్ సెంటర్స్ పోయినా తెలియదు కానీ బెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్తాను నేను కాశ్మీర్లో. సర్వీస్ పక్కన పెడితే కానీ ఇలా రిసీవింగ్ కానీ టేకింగ్ కానీ మంచిగా ఉన్నాయి. మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి అన్నీ చేస్తారు. నేను చెప్తున్నా ఫిదా అయిపోయినాయి వీళ్ళకైతే. మన హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు ఎందుకు పనికిరారు. నిజంగా కుల్లా చెప్తున్నాను నేను. హైదరాబాద్ సర్వీస్ సెంటర్ వేస్ట్. ఎవరైనా ఈ ఏమంటారు అప్సిగూడలో ఇష్యూ ఫేస్ చేసి ఉంటే చెప్పుర్రి, కమెంట్ చేయర్రి. ఎందుకంటే నేను హైదరాబాద్లో సోమాజిగూడ దగ్గర కూడా పోయిన ఆడ కూడా ఇట్లనే ఉన్నారు. ఇట్లా అంటే ఇట్లా కాదు, వేస్ట్ ఉన్నారు. బెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్తా. ఇప్పటివరకు నేను తిరిగిన దాంట్లల్లో నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ అన్నిట్లా మన దగ్గర పోతే లైన్లో నిలబడి మనం ఎత్తుక్కోవాలి అలాంటి టెక్నీషియన్లని. చెయ్యుర్రా మన బండ్లు చెయ్యుర్రా అని చెప్పి నేను ఖాళీ ఒక ఫోన్ చేసిన అంతే. తీసుకుపోయింది సీదా నా బండి ఏమంటారు ర్యామ్ మీద పెట్టి తనదని చేసేసాడు. టీవీలో చూపించేటి ఎన్ని అయితే నమ్మకూర్రి. కాశ్మీర్ వాళ్ళు మంచోళ్ళు కొంతమంది ఉంటారేమో కానీ ఎక్కడనో అక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. నేను లోకల్స్లో ఎంతమందితో మాట్లాడినా ఇప్పుడు ఆడ నించున్న దగ్గర వచ్చిర్రు, మంచిగా మాట్లాడారు అంతా. నేను వచ్చింది కూడా సిటీకి అవుట్స్కట్స్లో ఎక్కడనో ఏదో చిన్న రిమోట్ విలేజ్లో. ఒక్కసారి వ్యూ చూసుకోండి. నా ఎదురుగా గ్లేషియర్స్ అండ్ గ్రీన్ మౌంటైన్స్. అసలు ఏమనున్నాయి అది. ఇట్లాంటి దానికోసం ఎంత రిస్క్ అయినా చెయ్యొచ్చు. పాపా లోకల్ వాళ్ళకి ఇదంతా నార్మల్గా అనిపిస్తుండొచ్చు కానీ మనం ఎక్కడి నుండో వచ్చి ఇవన్నీ చూస్తుంటాం కదా, మనకి మస్తు అనిపిస్తుంది. ఆ కింద ఇల్లులు చూడండి ఎట్లున్నాయి, అన్నీ షైనింగ్ అవుతున్నాయి. ఆ ఐస్ పడుతుంది కదా దానికోసం అన్ని రేకులు ఉన్నాయి పైన. ఇంకొంచెం మనం ఇంకొక 100 kilometers రేపు కార్గిల్కి స్టార్ట్ అయితే ఇంకా ఐస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఐస్ లేదు కానీ మౌంటైన్ చూడండి. అరే రే అసలు నమ్మలేకపోతున్నా నేను ఇంత దూరం వచ్చినా అంటే. అనుకుంటే ఏదైనా అవుతుంది, దీంతోనైతే ప్రూవ్ అయింది నాకు. ఎప్పటి నుండో ప్లాన్ వేస్తున్నా పోదాం కానీ అంత ఈజీ అయితే కాదు. ఇక్కడి వరకు రావడం అబ్బా, ఇక్కడి వరకు రావడం ఎంత కష్టమో నాకు సుక్కలు కనిపించినాయి.
అంటే కొంతమంది జల్దీ కూడా రావచ్చు, కొంతమంది ఒక్కొక్కరికి సిచ్యువేషన్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. పా 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 మాటలు లేవు, ఖాళీ వ్యూస్ ఎంజాయ్ చేసుకోవాలి అంతే, మాట్లాడుకున్నట్టు ఏం లేదు ఇక్కడ. ఏందిరా అయ్యా ఇది. మార్గ్ టనల్. ఇప్పుడు ఈ టనల్లోకి ఎంటర్ అవుతాం. ఏదికి వెళ్తావా? వెల్కమ్ టు సోన్మార్గ్ టనల్. ఈ టనల్గా పెట్టడం వల్లనే పెద్ద కొండను తవ్వుకొని అక్కడ పక్కన పోతున్నాం, లేదంటే ఊరంతా తిరిగి వాల్సి వస్తుండే. మొన్న అన్ని టనల్స్ పోయింది సాయంత్రం కదా, ఫస్ట్ టైం. మధ్యాహ్నం టైంలో టనల్స్ వచ్చిన ఎంత చల్లగా ఉంది లోపల. ఏసీ ఉన్నట్టే ఉన్నది లోపల. ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు కానీ ఇది ఉండొచ్చు, ఒక 3-4 కిలోమీటర్ ఉండొచ్చు. 6.5 కిలోమీటర్స్ ఉంది మొత్తం. ఈ టనల్ వచ్చేసి చేతులు మొత్తం జామ్ అయిపోయినాయి, నా ఐస్ అయిపోయినాయి, అసలు స్పర్శ తెలుస్తలేదు. వావ్, బయటికి వెళ్ళంగానే గ్లేషియర్స్ నా ముందు కనిపిస్తున్నాయి. బా నా రైట్ సైడ్ చూడు అయ్యా, మొత్తం రైట్ సైడ్ కొండలే, ఐస్ కొండలు. వచ్చేసినాం సోన్మార్గ్కి. ఇంకా 3 కిలోమీటర్లే ఉంది నా హాస్టల్కి. లడాక్ 348, కార్గిల్ 123. మనకు రేపు పొద్దుగాల 123 కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది. వచ్చేసాము. ఆహా, ఎదురుగా చూడండి, ఇట్స్ అన్బిలీవబుల్. నా కళ్ళు నమ్మలేకపోతున్నాయి. అరే అమ్మ రొట్టె, నా రైట్ సైడ్ చూడు అయ్యా, తేజావాస్ గ్లేషియర్ అంట అది. ఏంద్రా ఎదురుగా రైట్ సైడ్ ఐఎమ్ సరౌండెడ్ బై గ్లేషియర్స్. అస్సలు ఎదురుగా చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ ఉందో. ఆ వ్యాలీలో ఎట్లున్నాయి చూడండి, అటు ఇటు కొండలు, మధ్యలో ఇండ్లు, మొత్తం గ్రీన్ కలర్ షెడ్లు ఉన్నాయి. పా, నేను ఇంకా దీనికంటే ఎక్కువ ఐస్ ఉంటుంది అనుకున్నా, కానీ ముందు పోతే ఇంకెక్కువ ఐస్ ఉంటుంది, లైక్ రేపు అట్లా. ఒకసారి చూడండి గ్రాస్ ల్యాండ్స్. వావ్, గుర్రాలు మంచిగా గడ్డి మేస్తున్నాయి గ్రాస్ ల్యాండ్స్లల్లో. ఇవన్నీ సినిమాలో చూసుడు తప్ప లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇది మీరు ఇక్కడికి వచ్చే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు వీడియోలలో ఎంత చూసినా జస్టిఫై చేయదు, గోప్రో కానీ ఎంత పెద్ద కెమెరా అయినా కానీ. యూ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. హెవెన్లో ఉన్నా నేను ఇప్పుడు, స్వర్గం అంచులలో ఉన్నా. ఇంకొంచెం పైకి పోతే ఇంకా స్వర్గంలోకి పోతా. వచ్చేచినాము, మన హోటల్ ఏడ ఉన్నది. చూడండి వాళ్ళు ఆడ క్యాంపింగ్ చేసుకొని చూడండి వాళ్ళు. బ్రిడ్జ్ పైకి చెరువు, మన రూమ్ ఇన్నే ఎన్నో ఉండాలి. అదే కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు అనిపిస్తలేదు.
ఇట్లకించి దిగి అయ్యా अरे इसकी माँ की किधर है? अब मित्रा सोनमार्ग किधर है? ఓకే అచ్చా. ఇప్పుడే హాస్టల్కి వచ్చి అయితే చెక్ ఇన్ చేసిన. వ్యూ చూపిస్తా హాస్టల్ది. ఇక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి సౌండ్ వస్తలే. పిచ్చోళ్ళు అయిపోతారు వ్యూ చూస్తే. ఎదురుగా మౌంటైన్స్. ఇది మన హాస్టల్. అసలు ఏమున్నదో అది చూడండి. మొత్తం గ్లేషియర్సే ఉన్నాయి చుట్టుపక్కల. అక్కడ జబర్దస్త్ లొకేషన్ మాత్రం. దీంట్లో నాది ఒక బెడ్. ఆ బెడ్ చూపిస్తాగండి. ఈ కింద నా బెడ్. ఎవరు లేరు రూమ్లో ఇప్పుడైతే. జర మార్కెట్కి పోయేసి ఏమైనా డిన్నర్ చేసి అట్లా లోకల్లో ఏమైనా చూసుకుందాం. ఎక్కువ అయితే ఏం లేదు, లోకల్లో తిరిగేసి వచ్చేద్దాం. కానీ వ్యూ మాత్రం జబర్దస్త్. నాకు ఇది 700 పడ్డది డార్మెటరీ. కానీ జస్టిఫై అయితే చేస్తుంది 700. ఇంకా తక్కువనే అని చెప్పొచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల కొన్ని రూమ్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లైక్ 1800, 2000 పర్ నైట్. నాకు 700 రేపు పొద్దుగాలనే వెళ్ళిపోవాలి కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పి తీసుకున్నా. ఎదురుగా వ్యూ మాత్రం మీకు కెమెరాలో అది చాలా దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నాకు ఎంత దగ్గర కనిపిస్తుంది తెలుసా అది. నాకు ఎట్లా కనిపిస్తుంది తెలుసా, నాకు ఇట్లా కనిపిస్తుంది అది. డిన్నర్కి అయితే పోతున్నా. ఇలా ఏదో రెస్టారెంట్ ఉందంట, కాశ్మీరీ వాజ్వాన్ది. 500 మీటర్స్లో ఉంది. సో ఆడికే పోతున్నా నడుస్తూ. కానీ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉన్నది. పక్కనే ఉంది కాబట్టి నడుచుకుంటూ పోతున్నా. మొత్తం ఇక్కడ ఇల్లులు చూడండి, ఇట్లా పైన రేకులు వేసి ఉన్నాయి. ఎందుకంటే స్నో పడ్డది అనుకోండి ఈజీగా రాలిపోతుందిగా, అందుకే. హే గుర్రం, కాశ్మీరీ గుర్రం. నన్ను ఎక్కించుకుంటావా? కాళ్ళు లేచి పెట్టింది 30 మంది అన్నది అనుకో వెనకలికి వెళ్ళి. అసలు ఎక్కడ చూసినా కొండలే. అండ్ ఇక్కడ ఈరోజు టూరిస్టులు కూడా ఎక్కువ లేరు, మంచిగా ఉన్నది. ఆ ఎదురుగా గ్రాస్ ల్యాండ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. దాని పైకి తవ్వ కూడా ఉంది, కానీ ఇప్పుడు నాకు అంత పైకి పోయి ఒప్పుకోలేదు. కానీ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉన్నది. అండ్ మస్ట్ విజిట్ ప్లేసు సోన్మార్గ్. ఇంకా గుర్రాలు ఉన్నాయి. ఇలా కొంచెం ముందుకు పోతే జిప్ లైన్ అవి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు నేను. మసీద్ చూడండి, మన ఇంటి దగ్గర లాగా నార్మల్గా ఉన్నట్లేదు. దీనికి కూడా రేకులు వేసే ఉన్నాయి. మసీద్ కూడా మంచిగా ఉంది. నా ఎదురుగా గ్లేషియర్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్, వాటర్ క్రాసింగ్ బ్రిడ్జ్. అసలు దీనిపైకి వెళ్ళి ఎప్పుడెప్పుడో బండ్లు పోతుండే అంట, ఇప్పుడు పోతలేవు. ఇందాక ఇట్లనే వద్దాం అనుకున్నా. ఒక రెస్టారెంట్కి వచ్చిన నేచర్ వ్యూ అని చెప్పేసి, లైక్ కాశ్మీరీ వాజ్వాన్ అయితే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మనం కాశ్మీర్లో కూడా ట్రై చేయలే కదా. ఒక 2 ఐటమ్స్ ఇంకా రైస్ ఐటమ్ అయితే ఆర్డర్ చేసిన, అవి వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇది మటన్ రోగన్ జోషు, ఒక రైసు, అండ్ ఇదేదో రిష్తా అంట, మన సేమ్ కీమా లెక్కనే ఉంది. కీమా టైపే ఉంది ఇది కూడా సేమ్. ఈ 2 ట్రై చేద్దాం.
ఈ మటన్ రోగన్ జోష్ జబర్దస్త్ ఉన్నది. ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఎంత మంచిగా ఉంది మటన్. ఇలా తినే ముందు ఫస్ట్ అడగాలి మటన్ దా లేకపోతే వేరేదా అని చెప్పేసి. సో అడిగితే వాళ్ళు చెప్తుర్రు. మ్యాక్సిమం అయితే ఇక్కడ మటన్నే దొరుకుతుంది, లైక్ మేకది. కానీ జబర్దస్త్ ఉంది మటన్ రోగన్ జోష్. थैंक यू भाई जी और कुछ हाँ बस ఇది వచ్చేసి రిష్తా అంట. బాగుంది కదా, సేమ్ లైక్ మన కీమా లెక్కనే ఉంది కానీ కొంచెం టేస్ట్ వేరే లెక్క ఉంది. ఇది కూడా మస్తు ఉంది. సాయంత్రం వచ్చి వండుకున్న ఫుల్ చల్లగా ఉండని చెప్పి వండుకుంటే లేచే వరకు 8 అయిపోయింది. ఇప్పుడే లేచిన ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ ఇక్కడ 2 degrees ఉంది, మీకు చూపిస్తాను. ఫస్ట్ చల్లగా ఉంది, అసలు కంట్రోల్ కూడా అవుతలేదు నాకైతే. 2 degrees ఏందిరా అయ్యా ఇగో. అండ్ ఇక్కడ కరెంట్ కూడా వీకింది ఇప్పుడే. మొత్తం కరెంటు కూడా వీకింది. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఈయనే ఏమంటారు రోటీ వెజ్ కర్రీ అయితే ఇవ్వండి. చలికి నా దగ్గర ఇంకో మంత్రం కూడా ఉంది, అది వీడియోలో అయితే చూపించలేను నేను. సో అందుకే ఓన్లీ ఫుడ్డే చూపిస్తున్నా. ఇప్పుడు సీదా మీకు ఇంకోటి చూపిస్తా. మన బెడ్కి హీటర్ కూడా ఉన్నది, లైక్ హీటింగ్ సిస్టము. అది చూపిస్తాను నేను లోపల పోయినాక హీటింగ్ ఎట్లా అవుతుంది అనేది. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసిన, ఇక పోయి వండుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. బాయ్. నేను చెప్పిన కదా ఇది హీట్, మన బెడ్ హీట్ అవుతుంది. ఇది హెచ్చగా ఉంటుంది. ఇక్కడ చలికాలంలో కంపల్సరీ కావాల్సింది ఇది. సోన్మార్గ్లో కొంచెం హీట్ అయ్యింది, ఇంకొక 10 minutesలో మొత్తం హీట్ అయిపోతుంది బెడ్.